అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు లేండి ప్రాజెక్టు మహారాష్ట్ర అధికారులతో కలిసి చర్చించడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నాం. ఇంతవరకే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారితో మరియు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వివిధ సందర్భాల్లో చర్చించడం జరిగింది. అయితే వారు కూడా చాలా గట్టిగా పట్టుదలతో ఉన్నారు. లేండి ప్రాజెక్ట్ని అతి త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి ఉద్దేశం వాళ్ళకు గట్టిగా కనబడుతూ ఉన్నది. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ పనులు పరిశీలించి ఆ తర్వాత ఉన్నత స్థాయి కమిటీని, ఒక అంతర్రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అతి త్వరలో మరి పనులు ప్రారంభమయ్యేలాగున మన వైపు కూడా కాలువలను మళ్ళీ రిపేర్ చేసుకుంటూ అదేవిధంగా న్యూ యాక్విజిషన్, ల్యాండ్ యాక్విజిషన్ విషయంలో కూడా ముందుకెళ్లాలని చెప్పేసి నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాలు మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఫర్దర్గా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అని చెప్పేసి చర్చించడం జరుగుతుంది. అయితే చివరిగా చెప్పేది ఏంటంటే వచ్చే సంవత్సరం 2025 లోపు మన నియోజకవర్గానికి లేండి వాటర్ దాదాపుగా 22 నుంచి 25 ఎకరాలకు అందించేలాగున గట్టి చర్యలు, గట్టి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.